మనం 2 రోజులుగా పేపర్లు చూస్తున్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వదిలిపెట్టకుండా అసలు జగన్ గారి లండన్ టూర్ గురించి రాసిందే రాసి చెప్పిందే చెప్పి ఆయన అడుగు ఎటువైపు పడుతోంది, ఆయన ఈ నిమిషం ఎక్కడున్నారు, మరు సెకండ్లో ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఆయన అడుగు కదలికలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద కనిపించాలి. పైగా అవహేళన చేయాలి. లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ. రాధాకృష్ణ వార్త. ఆయన చెప్పాడా నీకు పేదింటి బిడ్డనని? పేదల పక్షాన ఉన్నవాళ్ళు పేదల పక్షాన నిలబడితే నీకు హేళన, పేదల తరపున పోరాడితే హేళన, పేదల బతుకులు బాగు చేస్తే హేళన, పేదల కోసమే ఆయన పనిచేస్తే హేళన, పేదల జీవితాలను మార్చేస్తుంటే నీకు హేళన, పేదల బతుకులు బాగుపడుతుంటే నీకు హేళన. కాబట్టి ఏం రాస్తావంటే ఆయన ఎప్పుడు చెప్పుకోలేను, ఏం పేదింటి బిడ్డ అని చెప్పలేదు. పేదల పక్షాన నిలబడి పెత్తందారులపై పోరాటం చేస్తున్నాను అన్నారు. లగ్జరీ ఫ్లైట్లో పేదంటి బిడ్డ అని నువ్వు రాస్తావు. సరే రాసుకో, ఏం ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 4 గంటల ఆలస్యంగా జగన్ లండన్కు అని రాసావు. ఓకే రాసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ చంద్రబాబు మొన్న రాత్రి అమెరికాకు వెళ్ళారు. ఎక్కడి నుంచి? శంషాబాద్ విమానాశ్రయం నుంచి. ఇది ఈనాడు దినపత్రిక. ఇంతంత పెద్ద వార్తలు రాశారు కదా జగన్ గారి గురించి, ఇంత రాశారు కదా, ఇంత పెద్ద వార్తలు రాశారు కదా, రెండో రోజు వదలకుండా రాశారు కదా. ల్యాండింగ్కు అనుమతి లేక తొలుత ఆమ్స్టర్డాకు, ఆ తర్వాత లండన్కు విమానం, రెండో రోజు రాశారు కదా. ఇది ఈనాడు దినపత్రిక సార్. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. చంద్రబాబు అమెరికాకు వెళ్ళాడు. ఎక్కడైనా వార్త కనిపిస్తోందా మీకు? వార్త కనిపిస్తోందా? దయచేసి గమనించాలి. ఎక్కడుందంటే చిన్న ముక్క, నా వేలు పెడతాను చూడండి, నా వేలుని చూసారా, చూపుడు వేలు, చిన్న ముక్క దాచిపెట్టేశారు. ఏం రాశారు? నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన, విశ్రాంతి కోసం వెళుతున్నారట. మరి ఈయనేం రాశారు? వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు అని ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు రాశారు. విశ్రాంతి కోసం వెళ్ళారా, లేకపోతే అమెరికాకు వెళుతున్నది వైద్య పరీక్షల కోసమా? ఇక్కడ ప్రచారం చేసుకున్నారు కదా ఎన్నికల సమయంలో, ఆయన దగ్గర ఒక అంబులెన్స్ ఉండాలన్నారు కదా, ఒక కార్డియాలజిస్ట్ ఉండాలన్నారు కదా, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేట్ చేసే అతను ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్ ఉండాలని చెప్పారు కదా. అంబులెన్స్లో 24 అవర్స్ ఆయనకి ఎప్పుడు ఏం జరిగినా సరే చాలా జాగ్రత్తగా గమనించాలి, చూడాలి ఆయన ఆరోగ్యాన్ని అన్నారు కదా. ఏం ప్రాబ్లం ఏం రాలేదు. అయిపోయిందే వెంటనే అమెరికాకి అన్నారు. పోనీ మీరు దాచిపెట్టిన వార్త అమెరికా అన్నారు, కానీ ఇప్పుడు అమెరికాకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయన అమెరికాకు వెళ్ళలేదు, ఇటలీకి వెళ్ళారు. ఎందుకు వార్తను దాచిపెట్టారు? అత్యంత రహస్యంగా ఎందుకు దేశం దాటించారు? ఇప్పుడు ఆయన అమెరికాకు వెళ్లకుండా ఇటలీకి ఎందుకు వెళ్ళారు? ఆ తర్వాత సింగపూర్కి ఎందుకు వెళ్ళబోతున్నారు? మధ్యలో పిఏ శ్రీనివాస్, పెండ్యాల శ్రీనివాస్ని ఎందుకు కలవబోతున్నారు? 2,000 కోట్ల రూపాయల ఐటీ స్కామ్లో నిందితుడిగా ఉన్నారు, స్కిల్ స్కామ్లో నిందితుడిగా ఉన్నారు, ఆయన ఎందుకు కలవబోతున్నారు? సింగపూర్ వెళ్ళి మంత్రి ఈశ్వరన్ సింగపూర్లో ఒక మంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యి మంత్రి పదవి పోగొట్టుకున్న అవినీతి పరుడు. ఆయనే అమరావతి నిర్మిస్తానన్నది, ఆయనకే 50,000 ఎకరాలు కట్టబెడతానని చెప్పింది చంద్రబాబు. ఆయన ఎందుకు కలవబోతున్నారు? చంద్రబాబు ఆస్తులు, బినామీ ఆస్తులు, హోటళ్ళు, వ్యాపారాలు మొత్తం ఈయనే చూసుకుంటారా క్వశ్చన్ మార్క్ సార్ అనేది ఉంది. ఈయన కాకపోతే చాలామంది ఉన్నారు అక్కడ, ఈశ్వరన్ లాంటి వాళ్ళు. మరి ఎందుకు ఇటలీకి వెళ్ళారు? ఇప్పుడు అమెరికాకి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? శ్రీనివాస్ని ఎప్పుడు కలవబోతున్నారు? సింగపూర్కి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఈశ్వరన్ని ఎప్పుడు కలవబోతున్నారు? ఇది ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న. జగన్ గారు లండన్కి వెళితే ఏదో కాస్త విశ్రాంతి, ఏదో ఆయన విహారయాత్రకి ఏదో బయలుదేరితే ప్రతి అడుగు, ప్రతి కదలిక, ప్రతి నిమిషం, ప్రతి గంట బయట ప్రపంచానికి తెలియజేసి అసాంఘిక శక్తులకు చేరేలా చేస్తున్నటువంటి ఎల్లో మీడియా అధిపతులు చంద్రబాబు టూర్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? చంద్రబాబు ఎందుకు ఇప్పుడు ఇటలీ వెళ్ళారు? దాన్ని ఎందుకు సీక్రెట్గా ఉంచారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కదలికను, ప్రతి అడుగును, ప్రతి కదలికను అసాంఘిక శక్తులకు ఎందుకు చేరవేస్తున్నారు? ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ అవుతుంది, ఎప్పుడు ఆయన అడుగు పెడుతున్నారు? గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టారు, ఆమ్స్టర్డామ్ వరకు వదలలేదు, లండన్ చేరేంత వరకు వదలలేదు. నాగార్జున యాదవ్ గారు, ముందుగా జగన్ గారి గురించి చెప్పండి, తర్వాత చంద్రబాబు ఇటలీ టూర్ గురించి మాట్లాడుకుందాం. ఏదో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. వీరు ఎందుకు ఇంతలా వెంటాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? చంద్రబాబు విషయాలు ఎందుకు దాచిపెడుతున్నారు?
చంద్రబాబు అమెరికా వెళ్తారని కూడా ఎవరికి తెలియదు. వెళుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిక్కారు. ఆయన అమెరికా వెళ్లకుండా ఇటలీ చెక్కేశారనే వార్త ఇప్పుడు తెలిసింది. ఇది బ్రేకింగ్ న్యూస్. దాచిపెట్టుకుని ఆయన ఇటలీ వెళ్లారు.